ఈ వీడియోలో రూదర్ఫర్డ్ పరమాణు నమూనాలోని లోపాల గురించి తెలుసుకుందాం. ముందుగా రూదర్ఫర్డ్ పరమాణు నమూనా గురించి చెప్పిన ముఖ్యమైన 4 అంశాలను చూద్దాం. అందులో మొదటిది, పరమాణువులో ఒక ధన విద్యుదావేశం కలిగిన కేంద్రాన్ని కేంద్రకం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో న్యూక్లియస్ అని కూడా అంటారు. రెండవది, పరమాణువు మొత్తం భారంలో దాదాపు కేంద్రకంలోనే ఉంటుంది. అంటే దాదాపు దాని భారం మొత్తం కేంద్రకంలో నిక్షిప్తమై ఉంటుంది. మూడవది, ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గాల్లో పరిభ్రమిస్తాయి. అలాగే నాలుగవది, కేంద్రకం పరిమాణం పరమాణు యొక్క పరిమాణంతో పోలిస్తే చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ నాలుగింటిలో ఈ మూడవ ప్రతిపాదనైన ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గాల్లో పరిభ్రమిస్తాయి అనేది పరమాణు యొక్క స్థిరత్వాన్ని వివరించలేకపోయింది. అది ఎలాగో చూద్దాం. ఈయన చెప్పిన విధంగా ఇది పరమాణు యొక్క కేంద్రకం. ఇది ధనావేశాన్ని కలిగి ఉంటుంది. ఇది ఎలక్ట్రాన్, ఇది రుణావేశాన్ని కలిగి ఉంటుంది. ఈయన ఈ ధనావేశపూరిత కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ వృత్తాకార మార్గంలో తిరుగుతుంది అని ప్రతిపాదించారు. అయితే ఇది ధనావేశం, దీనికి రుణావేశం, రెండు విభిన్న ఆవేశాలు ఒకదాన్నొకటి ఆకర్షించుకుంటాయి కదా. అలా ఈ ధనావేశపూరిత కేంద్రకం ఈ ఎలక్ట్రాన్ను తన వైపు ఆకర్షిస్తుంది. ఇలా ఆకర్షించడం వల్ల ఈ ఎలక్ట్రాన్ యొక్క వేగంలో ఒక మార్పు చోటు చేసుకుంటుంది. దాన్నే మనం యాసిలేషన్ లేదా తెలుగులో త్వరణము అంటారు. అంటే ఈ ఆకర్షణ బలం వల్ల ఈ ఎలక్ట్రాన్ తిరిగే వేగంలో ఒక మార్పు సంభవిస్తుంది. ఈ యాసిలేషన్ అనే అంశాన్ని మీరు ఈ విషయంలో కూడా గమనించవచ్చు. మీరు ఒక బంతికి తాడుని కట్టి ఇలా వలయాకారంలో దాన్ని తిప్పుతున్నారు అని అనుకుందాం. మీరు బంతిని నేరుగా పట్టుకోకపోయినా అది వలయాకారంలోనే తిరుగుతూ ఉంటుంది. దానికి కారణం బంతికి మీరు కట్టిన తాడులో ఉండే ఘర్షణ బలం అనేది కేంద్రం వైపు పనిచేయడం. ఇట్లా కేంద్రం వైపు పనిచేసే బలాలను మనం కేంద్రాభిముఖ బలాలు అని అంటాం. వీటి వల్ల ఈ బంతికి లేదా ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ ఉన్నా దానికి కలిగే త్వరణాన్ని కేంద్రాభిముఖ త్వరణము అని అంటాం. ఇదే విషయాన్ని మీరు పరమాణువులో కూడా గమనించవచ్చు. ఇక్కడ పరమాణువులో కేంద్రకం ధనావేశం ఉంది కదా. ఇది రుణావేశత ఎలక్ట్రాన్ని తన వైపు ఆకర్షించినప్పుడు ఈ త్వరణం యొక్క దిశ కూడా కేంద్రకం వైపుగా జరుగుతుంది. అందుకే ఈ పరమాణువులో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతున్నప్పుడు అది త్వరణాన్ని పొందుతూ శక్తిని కోల్పోతూ చిట్ట చివరకు ఎలక్ట్రాన్ ఈ కేంద్రకంలో పడి నశించిపోతుంది. వేగంలో మార్పు పొందుతున్న ఆవేశ కణాలు శక్తిని వికిరణం చేస్తాయని రూదర్ఫర్డ్ ప్రతిపాదించారు. అంటే ఈ వేగం పొందుతూ దిశను మారుస్తూ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఆ శక్తిని యథేచ్ఛగా కోల్పోతూ ఉంటాయి. మరి అలా కోల్పోతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? చివరకు ఈ సుడిలో పడిన మాదిరిగా వచ్చి శక్తిని కోల్పోయి కేంద్రకంలో పడి నశించిపోతుంది. మరి ఇదే జరిగితే ఈ కక్షల్లో ఉన్న ఎలక్ట్రాన్లన్నీ కేంద్రకంలో పడి నశించిపోతే పరమాణు యొక్క స్థిరత్వం ఏది? పరమాణుకి స్థిరత్వం లేదు అనుకుంటే మన చుట్టూ ఉండే పదార్థం యొక్క మనుగడే లేదు కదా. మరిది లోపంగా నిలిచింది రూదర్ఫర్డ్ నమూనాలో. అందుకే ఈయన తర్వాత వచ్చిన నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త పరమాణు స్థిరత్వాన్ని ఈ లోపాలను అధిగమిస్తూ మనకు వివరించారు.